Welcome to my channel KN Creativer. అక్టోబర్ నెలలో ఒక చల్లని సాయంత్రం సోఫియా అనే యువతి విల్లోస్ రీచ్ అనే పాత తీరప్రాంత పట్టణానికి చేరుకుంది. అక్కడ సమయం కదలకుండా ఉన్నట్టుగా అనిపించింది. సముద్రపు గాలిలో పాత జ్ఞాపకాలు ఊపిరి తీసుకుంటున్నట్టుగా. ఆమె చేతిలో ఒక పాత చర్మపు నోట్బుక్ ఉంది. పుటలు పసుపు రంగులో, అంచులు వంకరగా. ఆమె ఏదో వెతుకుతోంది. కాని ఏమిటో ఆమెకే తెలియదు. ఒక పాత కథ కావచ్చు, లేదా మరచిపోయిన జ్ఞాపకం కావచ్చు. తీరంలో నడుస్తూ ఉండగా దూరంగా ఒక స్వరం వినిపించింది. ఒక మెల్లి వయోలిన్ సంగీతం సముద్రగాలిలో తేలుతూ వచ్చింది. ఆ స్వరం ఆమెను ఒక పాడైన ఇల్లు దగ్గరకు తీసుకెళ్ళింది. ఆ ఇంటి కిటికీ వద్ద ఒక కొవ్వొత్తి వెలుగుతోంది. లోపల ఒక స్త్రీ కూర్చుంది. ఆమె జుట్టులో వెండి రేఖలు. ఆమె వయోలిన్ వాయిస్తోంది. ప్రతి నోటూ గాలిలో కథలా తేలుతూ ఉంది. సోఫియా నిశ్శబ్దంగా ఆగి చూసింది. స్త్రీ తలెత్తి నిశ్శబ్దంగా నవ్వింది. నువ్వు దాన్ని కనుగొన్నావు అంది. ఏమిటది? సోఫియా అడిగింది. ఒకప్పుడు ఉన్న జ్ఞాపకపు ప్రతిధ్వని అంది ఆమె. ఈ తీరంలో ప్రేమలు, వీడ్కోలులు, నిశ్శబ్ద వాగ్దానాలు ఉన్నాయి. కాని సముద్రం వాటిని తీసుకుపోయింది. నేను మాత్రం వాటిని గుర్తుంచుకోవడానికే ఇక్కడ ఉన్నాను. సోఫియా తన నోట్బుక్ తెరిచింది. మొదటి పుట ఖాళీగా ఉంది. ఆమెకు అర్థమైంది, తాను వెతుకుతున్నది కొత్త కథ కాదు, పాతదాన్ని వినడం మాత్రమే. ఆ స్త్రీ వయోలిన్ బౌను ఆమె చేతికి ఇచ్చింది. వాయించు అంది. సముద్రం నీకు చెబుతుంది. సోఫియా మెల్లగా వయోలిన్ తాడుల మీద బోని తాకింది. ఒక నిశ్శబ్ద నోటు గాలిలో కలిసిపోయింది. దానిలో సముద్రం, గాలులు, తీరపు శబ్దం అన్నీ కలిసిపోయాయి. ఆ క్షణంలో ఆమె హృదయం గుర్తుచేసుకుంది, ప్రతి ముగింపు వెనుక ఒక కొత్త ఆరంభం దాగి ఉంటుంది. కొవ్వొత్తి ఆరిపోయింది. మిగిలింది కేవలం సముద్రపు ప్రతిధ్వని, గాలిలో ఒక జ్ఞాపకం. సోఫియా నోట్బుక్లో వ్రాయడం మొదలుపెట్టింది. వినిపించని స్వరాల కథలను, మరచిపోయిన జ్ఞాపకాలను, మళ్లీ పుట్టించిన కలలను.